బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఉర్దూ మీడియా స్కూల్లో విద్యార్థులకు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్ నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు అని, రాష్ట్ర యువత కోసం అనేక మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ప్రతి రంగంపై అపార అనుభవం కలిగి ఉన్న కేటీఆర్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నాగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు నోట్బుక్స్ కానీ ఇతరత్ర వాళ్లకు సంబంధించిన విద్యకు సంబంధించిన పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈరోజు వారికి అందించడం జరిగింది. ఈరోజు మనకందరు కూడా తెలుసు, గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు వివిధ శాఖలకు మంత్రిగా ఆ రోజు నుంచి 10 ఏళ్ళు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసిండో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలను తీసుకొని వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ స్థానం కల్పించిండో ప్రజలందరూ కూడా చూసింది. అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కూడా నగరాన్ని విశ్వనగరంగా మార్చే విధంగా ఇక్కడ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కానీ, స్కై ఓవర్లు కానీ, వివిధ రకాల ఎస్ఎన్డిపి నాలాలు కానీ ఇట్లా ఎన్నో విధాలుగా హైదరాబాద్ను డెవలప్ చేసి హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది భారతదేశ పటంలో కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు ఈరోజు నిలిచే విధంగా చేసిండు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కేటీఆర్ గారికి ఎంతోమంది అభిమానులు, ఎంతోమంది ఆయన వాక్చాతుర్యంతో ఎంతోమంది ఐటీ పరిశ్రమలు నెలకొల్పి ఆయన ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపు చూసే విధంగా ఈరోజు కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఎదిగిన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే విషెస్ కూడా విశ్వనగరంగా కూడా ఈరోజు మొత్తం విశ్వం కూడా ప్రపంచం మొత్తం కూడా ఆయనకు బర్త్డే విషెస్ వివిధ రకాలుగా తెలియజేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మేము ఈరోజు ఆర్కేపురం డివిజన్ నుంచి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుని మనసా వాచా కోరుకుంటూ మీ ద్వారా మా డివిజన్ నుంచి, మా మహేశ్వరం నుంచి, మా సబితప్ప నుంచి ఈరోజు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆర్కేపురం డివిజన్ ఉర్దూ మీడియం పాఠశాలలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం చేశారు. మరి గత 10 సంవత్సరాల నుండి 2014 నుంచి 2023 వరకు ఐటీ శాఖ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు తెలంగాణకు చేసిన అభివృద్ధి, వారు ఇక్కడికి తీసుకొచ్చిన పరిశ్రమలు, ఐటీ ఆధారిత పరిశ్రమలు అయితేనేమి, ఇతరత్ర పరిశ్రమలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయి. మరి దేశం మొత్తం మీద ఇలాంటి మంత్రి మాకు ఉండాలని చెప్పేసి కోరుకున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అలాగే కైటెక్స్ లాంటి పరిశ్రమకైతే రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి చాపర్లు పంపించి వేరే రాష్ట్రం కూడా పోటీ పడే పరిస్థితి ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ వాళ్లకు అందిస్తున్న సబ్సిడీలు అయితే ఏంటి, ఇక్కడ వారికి అనుకూలంగా ఎన్ని వనరులు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి ఇక్కడికి పరిశ్రమను తీసుకొచ్చిన మచ్చుతునక మాత్రమే. అలాంటి ఎన్నో పరిశ్రమలు, అమెజాన్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ, మెటా లాంటి పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి ఐటీ ఆధారిత రాష్ట్రంగా బెంగళూరును దాటిపోయే పరిస్థితి కల్పించారు. మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు
దాదాపు 9 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, ఇంకో 9 నుంచి 10 లక్షల పరోక్ష ఉద్యోగాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయని చెప్పడానికి మేము టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా గౌరవపడతా ఉన్నాం. మరి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు కేటీఆర్ గారికి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందజేసి తెలంగాణ ప్రజానీకానికి మంచి జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.